మిస్టర్ కార్తీక్, ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఇంతకుముందు మనకి 7G బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే లాంటి మంచి రొమాన్స్ ఎంటర్టైన్మెంటు పిక్చర్స్ తీసినటువంటి ఒక గొప్ప దర్శకుడు అన్న అయితే తమ్ముడు ధనుష్ హీరో, అన్న డైరెక్షన్లో తమ్ముడు హీరోగా చేసి తమిళ్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించినటువంటి ఫిల్ము ఈ సినిమా. జీవి ప్రకాష్ అంటే ఈ రోజున వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీ. అటువంటి జీవి ప్రకాష్ ధనుష్ కాంబినేషన్లో వచ్చినటువంటి చాలా వచ్చే వాళ్ళ కాంబినేషన్లో ఇదొక మరో మంచి హిట్ ఫిలిం. ఆడియో మనం చూసాం, చాలా అద్భుతంగా ఉంది. 4 పాటలు చాలా బాగున్నాయి. ఇక ప్రొడ్యూసర్ బాబురావు గారు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో సినిమాలు చేశారు. ఫస్ట్ టైం నిర్మాతగా మిస్టర్ కార్తీక్ తోటి ఎంటర్ అవుతున్నారు. ఆయనకి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి డిస్ట్రిబ్యూటర్గా ఎంత బాగా సక్సెస్ అయ్యాడో నిర్మాతగా కూడా అంత మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మిస్టర్ కార్తీక్ టైటిల్ బాగుంది. అదేవిధంగా 2 ముక్కలు చెప్తాను. నేను మాట్లాడేది కాకుండా నేను ఎప్పుడు మాట్లాడను కాబట్టి మిమిక్రీ లాగా 2 ముక్కలు చెప్తే ఇక్కడ తెలంగాణ మరి ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడితే ఏదో మాట్లాడతారు. సినిమా గమ్మత్తుందా, టైటిల్ ఏం పెట్టినా అన్నీ మిస్టర్ కార్తీక్ అని పెట్టిరు. మంచిగుంది, సినిమా మంచుకుంటే మంచి ఆడతారు, మంచి తను మంచి పైసలు వస్తాయి. అది ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మన అందరం కూడా ముందు వాసన బాధ్యత ఉంది. తమ్ముడు కూడా మంచి పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు, మంచి భవిష్యత్తు ఉంది అనుకో. అది నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు. ఈరోజు చూస్తున్నాం, చాలా చక్కని భవిష్యత్తు ఉంది. అదేవిధంగా మీరు తెలుగులో డైరెక్ట్ సినిమాలు తీయాలి, పెద్ద సినిమాలు తీయాలి. అదేవిధంగా అలాంటి ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మంచి భవిష్యత్తు అందరూ చెప్తున్నాను. అదేవిధంగా ఇక పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఇక్కడ కూడా పెళ్లి చూపులు కూర్చున్నారు. చాలా చక్కగా చూస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంది. మీరు కూడా మంచి సినిమాలు తీయాలి. అదేవిధంగా పెద్దలందరూ కళ్యాణ్ గారు మిల్లో చూశానండి, చాలా బాగుంటాయి. హ్యూమన్ ఎమోషన్స్, ఫీలింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, అలానే మన ప్రొడ్యూసర్ గారు కూడా సక్సెస్ అవ్వాలని, మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. మిస్టర్ కార్తీక్ తెలుగు వర్షన్ చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడు నేను. మొత్తం సినిమా చూశాను తెలుగు వర్షన్. నేను ఆ సినిమా చూస్తున్నంతసేపు అలా సాగిపోతూ కనీసం 2-3 సార్లు నాకు తెలియకుండా నేను ఏడ్చేశాను. అలాంటి సినిమా ఇది. సో ఈ సినిమాలో ఎవరి గురించి చెప్పాలి అంటే ధనుష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ నాట్ ఏ ఆర్టిస్ట్, బిహేవ్ చేస్తాడంతే ఏ సినిమాలో అయినా. సో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే డైరెక్టర్ శ్రీరాఘవ్ గారు ఫ్యామిలీ సబ్జెక్ట్స్కి, ఆ ఫ్యామిలీ సబ్జెక్ట్స్లో ఎమోషన్స్ని, కామెడీ తీసుకొచ్చే కెపాసిటీ అనుకుంది. అలాంటి అన్ని సినిమాల్లో కూడా ది బెస్ట్ సినిమా ఇదని చెప్పచ్చు. ఒకప్పుడు వెంకటేష్ సౌందర్య చేసిన రాజా సినిమా తర్వాత ఆ ఫ్లేవర్లో ఉన్నటువంటి సినిమా ఇది. సో శ్రీరాఘవ్ గారు హీరో కూడా కథ ఎంత మాత్రం చెప్పారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారి బాబురావు గారు ఈ సినిమా గురించి నాకు చెప్తూ ఆ డైరెక్టర్ కంటే బాగా కథ చెప్పారు. నాకైనా ఇలాంటి సినిమా తీసుకున్నాను నాగేష్, ఎట్లా ఉంటుంది అని చెప్పాను. సజెషన్ అడిగితే 100% వెంటనే నేను ఖచ్చితంగా చేయాలన్నా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాను. అలాగే ఈ సినిమాకి మాటలు రాసినటువంటి మల్లూరు వెంకట్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. సో ఫ్రెండ్ అని నేను చెప్పట్లేదు, సరిగ్గా యాక్చువల్గా అతనికి ఎప్పుడో బ్రేక్ రావాల్సింది. 120 సినిమాలు పని చేశాడు. ఖచ్చితంగా 200% ఈ సినిమాతో ఆ బ్రేక్ వస్తుందని నేను ఆశిస్తున్నా, నో డౌట్ అది. అలాగే ఒక జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక దీన్ని నిర్మించిన నిర్మాతలు కూడా జెమినీ ల్యాబ్ వాళ్ళు. సో ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్టర్ వాల్యూ కానీ, హీరో వాల్యూ కానీ రిషా గంగోపాధ్యాయ నుంచి అందరికీ తెలుసు మీ అందరికీ. సో మంచి కాస్టింగ్, మంచి డైరెక్షన్, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, ఎన్ని సినిమాలు ఉన్నదానికి ఒక తెలుగు వర్షన్లో కూడా ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ దొరికారు. ఎందుకంటే సినిమా ఆయన నాకు ఇంతకుముందు కూడా 2-3 సినిమాలు వేరే సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసుకుని కూడా కథలు చెప్పారు. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సినిమా చేస్తే ఏ థియేటర్లో ఎంత కలెక్షన్ వస్తుంది కూడా చెప్పే కెపాసిటీ అనుకుంది నాకు తెలిసి ఆ విషయం. సో దీన్ని ఎలా రిలీజ్ చేయాలో, ఎలా పబ్లిసిటీ చేయాలో కూడా కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆయన చేస్తున్నాను నాకు చెప్పారు. డెఫినెట్గా ఆల్ ద బెస్ట్ అన్న, ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్స్ అలాట్. అలాగే ధనుష్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెన్సివ్ టాలెంట్ ఉన్నటువంటి యాక్టర్స్. వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ గుడ్. అండ్ దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఫ్రమ్ ది రైట్ పర్సన్. అండ్ అలాంటప్పుడు జీవి ప్రకాష్ మ్యూజిక్ తోటి వచ్చి ఈ కాంబినేషన్లో అండ్ నిర్మాతను ఆయన అప్రిషియేటింగ్ మల్లికార్జున గారు అండ్ బాబురావు గారు. అండ్ అన్నిటికన్నా మీ బ్యానర్లోనే బలం ఉంది శివగంగా ఎంటర్ప్రైజెస్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.
నేను లుకింగ్ ఫార్వర్డ్. అండ్ వెంకట్ గారి గురించి అందరు చెప్పారు, ఆయన 125 మూవీస్ చేశారని. ఐఎమ్ షూర్ రైట్గా కన్వే చేసి ఉంటారు పాయింట్ని, అంటే డైలాగ్స్లో. అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి తెలుగులో కూడా చాలా బాగా ఆడిన సినిమాలు. ఈ సినిమా కూడా మంచి బాగా ఆడుతున్న ఉద్దేశంతో మంచి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. తప్పకుండా చాలా రోజుల తర్వాత కూడా ఈ హీరోయిన్ గురించి ఆమె చేసే సినిమాలు ఈ మధ్యలో మన దగ్గర రాలేదు కాబట్టి తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. కొత్తగా వస్తున్న బాబురావు మరియు మల్లికార్జున్ గారు ఈ సినిమా హిట్తో మంచి తెలుగు సినిమా చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు ఆల్రెడీ అక్కడ హిట్ అయింది కాబట్టి తెలుగులో కూడా హిట్ సాధించి ప్రొడ్యూసర్స్కి డబ్బులు, టెక్నీషియన్స్ పేరు వచ్చి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రొడ్యూసర్ బాబురావు మంచి కాన్ఫిడెన్స్ ఉండేటటువంటి మంచి డిస్ట్రిబ్యూటర్, క్యాల్కులేటెడ్ పర్సన్. వాటన్నిటికంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనే దాన్ని చాలా క్యాల్కులేటెడ్గా నిర్ణయం తీసుకొని స్టెప్స్ వేస్తుంటాడు తను. మంచి మనిషి. డెఫినెట్గా డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇక్కడంతా నైజాంలో అందరూ డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు. అలా కోవలో బాబురావు సక్సెస్ అవ్వాలి. వాళ్ళ పార్ట్నర్ మల్లికార్జున. కాకపోతే ఇందాక మన వాళ్ళు అయితే చిన్న టెంప్ చేశారు మా బాబురావుని, ఎందుకంటే కథ బాగా చెప్పాడని. ఈ దెబ్బతో డైరెక్షన్ కూడా చేసేస్తాడు. ఆ పని చేయొద్దు, నువ్వు ప్రొడ్యూసర్గానే ఉండాలి. ఎందుకంటే చిన్న లీడ్ ఇస్తే మాత్రం వెరీ ఫాస్ట్ డెసిషన్ మేకర్. మిస్టర్ కార్తీక్ సినిమా, ధనుష్ మంచి కాస్టింగ్ ఉంది సినిమాలో. మంచి యాక్షన్ ఎపిసోడ్స్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేటటువంటి సినిమా ఇది. డెఫినెట్గా ఇక్కడ సూపర్ హిట్లు అయిపోతాయి అవుతాయి అనేది కాదు. బాబురావు డెఫినెట్గా డబ్బులు సంపాదిస్తాడు ఈ సినిమాతో. బ్యానర్ నిలబడుతుంది. మళ్ళీ సినిమాలు చేస్తావు. ఎందుకంటే ఇక్కడికి రావడంతో మేమంతా ప్రతిదీ ఏదో చెప్పేస్తా ఉంటాం. కానీ ఈరోజు పనికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మరీ చక్కగా ఉన్న లోపల దాన్ని మంచి వేడెక్కించి ఎక్కితే అసలు బాబురావు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. కాదు, మనం సీఎం గారికి కేసీఆర్ గారు వచ్చేసినట్టే వీళ్ళు. డెఫినెట్గా ముందు ఈ సినిమా బాగా ఆడి మంచి డబ్బులు బాబురావుకి వస్తే మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టుకొని ఇలానే నవ్వుకుంటూ ఆనందంగా మనందరం ఎంజాయ్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జరగాలని తెలియదు. థ్యాంక్స్, చాలా పెద్దలందరూ అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చూశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మా ఫ్రెండ్ అన్నట్టు అతను ఏడ్చాడు ఈ సినిమా చూసి. సినిమాలో ఫ్యామిలీ ఎంటర్లు 4 మాణిక్యం లాంటి పాటలు చాలా బాగున్నాయి. చాలా మంది చూసి కూడా తాగి ఇంట్లో భార్యతోటి పోట్లాడి ఎన్నో సమస్యలు, ఇంటి సమస్యలు ఉన్నాయి సినిమాలో. అందుకే సినిమా నాకు చాలా నచ్చింది. నచ్చి డబ్బులు వస్తాయని కాదు, ప్రజలకు ఒక ఎంకరేజ్ పంపిస్తున్నా. అంతేగాని ఈ సినిమాని సంపాదించి కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయని కాదు. ఒక పేరు వస్తుంది. సినిమా చూసిన వాళ్ళు మంచి సినిమా చూసుకోండి, తెలుగులో తెలుగు వారికి అందించిన సినిమాని నాకు అదొక పేరు చేస్తారని తెలియజేస్తూ, ఇక్కడ మీరందరూ ప్రేక్షకులు, ఉండేవాళ్ళు, చాలామంది పెద్దలు, నాకు కళ్యాణ్ గారు ఫస్ట్ సారే నాకు తమిళ సినిమా తెలుగులో చంద్రకళ, పిశాసి ఆ సినిమాలు ఇచ్చాడు. సారే ఇట్లా ఉన్నాగా నేను కూడా ఒక సినిమా తీయొద్దని సారు ఉద్దేశంతో ఈరోజు ఈ సినిమా తీసుకున్నా. కానీ పైసలు వస్తాయని కాదు, మాకు మా అన్నయ్య మల్లికార్జున్ గారు కూడా నాకు సహకరించి ఈ సినిమాని బాగా చేద్దాం బాబా అని ముందుకు దిగినాం. సినిమా కూడా చాలా బాగుంది. చూసినాక మీరు అంటారు చాలా మంది అదే మంచి సినిమా ఇచ్చింది, మెసేజ్ సినిమా ఇది.
పాటలు ఫైట్లు అది కాదు మెసేజ్. ఇంట్లో భార్యతో ఎన్ని గొడవలు అవుతాయి, ఎన్ని పోతారు, భార్య భర్త ఎంత చేసినా ఒక తల్లిలాగా చూసి ఈరోజు ఇంట్లో జరిగే సమస్యలు మొత్తం మా సినిమాలు ఉన్నాయి. మనం అనుకుంటాం తిన్నాం డ్యూటీ పోయినాం ఇంటికి వచ్చినాం అంటాం, కానీ తాగితే మనిషి ఎట్లయితాడు మెసేజ్. అతను ఒక మనం కూడా ఏదైనా సాధిస్తే వేరేలు మన పేరు మీద వాళ్ళు సాధించి నేను చేసిన అంటారు, నేను చేసి నాడు తీసుకెళ్ళినని అదొక టెంపుల్ ఫిలిం. చాలా బాగుంటుంది. ఫోటోగ్రాఫర్స్ మెయిన్, ఆ ఫోటోగ్రాఫర్స్ చూస్తే మనం కూడా మీరు దించే ఫోటోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరు సినిమా చూడాలని తెలియజేస్తూ